తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు జాతకరీత్యా కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ కాలంలోనే మనం మాట్లాడాల్సిన మాటల్లో కొన్ని మాట్లాడలేకపోవడం, ఎక్కడైతే మాట్లాడాలనో అక్కడ మాట్లాడలేకపోవడము, ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడటము, ఆలస్యంగా నెరవేరడము, ఇటువంటివి ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ తోడపుట్టిన వారి సహాయ సహకారాలతో వారి యొక్క సలహాను పాటించితే మాత్రం అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ మూలకంగా వివాదాలకు దూరంగా ఉండాలి. ధన రుణ సంబంధమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఎటువంటి డాక్యుమెంటేషన్స్ మీద సైన్లు, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం అనేది ఈ వారం అస్సలు చేయకూడదు. మధ్యవర్తిత్వాలకు అసలు వెళ్ళకపోవడం ఈ వారం మీకు శుభ ఫలితాలను పొందేలా చేస్తుంది. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్ళకూడదు. చిన్న చిన్న మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా కాస్త జాప్యం ఉంటుంది. మీరు ఏ కారణం చేతైనా సరే నా జీవితం ఎందుకు ఇలా ఉందని కనుక ఆలోచించి ఇబ్బంది పడినట్లయితే దానివల్ల సమస్య పెరిగేదే కానీ తగ్గేది ఉండదు. అందువల్ల మనోధైర్యంతో ఆ సమస్యను అధిగమించేలా మీ ఇష్టదైవాన్ని ఆరాధించినట్లయితే ఈ వారం అత్యద్భుతమైన ఫలితాలు పొందే యోగ్యత కలదు. ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనం చేయండి. కాలభైరవ స్వామిని ప్రతినిత్యము ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనే మంత్రంతో ప్రతిరోజు 7 సార్లు స్వామివారిని ధ్యానించండి. కుటుంబ కలతలు లేని జీవితాన్ని ఆనందంగా పొందుతారు.